సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో ఈ ఉదయకాల సన్నిధిలో దేవుని వర్తమానాలు వింటున్న దేవుని బిడ్డలందరికీ శుభాలను వందనాలను తెలియచేస్తున్నాను. దేవుని దీవెనలు మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. రండి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా మనము శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి. మరియు మమ్రే దగ్గరున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల దాన్ని దాసుని దాటిపోవద్దు అని పలికెను. విన్నారా దేవుని బిడ్డలారా? ఒకరోజు త్రిత్వదేవుడైన ప్రభువారు అబ్రహాం ఇంటికి వెళ్ళాడు. దేవుడు వచ్చాడని అబ్రహాము చూసి పరుగు పరుగున దేవుని దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి వారికి ఇట్లన్నాడు, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని. ఇంటికి దీవెనలను తెచ్చిన దేవుడు వచ్చాడు. అబ్రహాము ఎదురుగా వెళ్ళి సాష్టాంగపడి, అయ్యా, నా గృహమును దాటిపోవద్దు అన్నాడు. దీవించే దేవుడు మన ఇంటిని దాటి వెళ్ళునట్లు నువ్వు వ్యవహరిస్తున్నావా? లేదా దాటి వెళ్లకుండా ఉండే విధముగా నువ్వు వ్యవహరిస్తున్నావా? ఆలోచన చెయ్యి. మన జీవితంలో మన గృహానికి ప్రియమైన వ్యక్తులు వస్తే వారిని మన ఇంటిలో ఉంచుకోవటానికి వారి ప్రయాణాలు ఆపుకోమని కోరుకుంటాం. కొన్ని రోజులు ఇక్కడ ఉండమని బ్రతిమలాడతాం. వారిని ఆపటం వల్ల నీకు జరిగేది ఏమీ ఉండదు. కానీ ఆయన ఆపగలిగిన జీవితము నీకుంటే, ప్రభువారైన యేసుక్రీస్తు ప్రభువారిని, అయ్యా, నా గృహము దాటి వెళ్ళొద్దు అని నువ్వు ఆపగలిగిన జీవితము నీకుంటే నువ్వు పొందే మేలులు అనంతం. ఆయన ఆపటము వీలవ్వాలి నీకు. ఆయన ఆపాలంటే నువ్వు చేయవలసిన పనులు కొన్నున్నాయి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధుడుగా ఉంటే ఆయన నీ ఇంటిని దాటి వెళ్లకుండా ఉంటాడు. మొదటిగా నువ్వు చేయవలసింది, నువ్వు పరిశుద్ధతను కోరుకుని నీ పాప జీవితాన్ని, అపవిత్రతను, అవిధేయతలన్నిటినీ ప్రశస్తమైన యేసుక్రీస్తు నిష్కళంకమైన పరిశుద్ధమైన రక్తముతో కడుక్కుని నువ్వు పరిశుద్ధపరచబడి, అయ్యా, నన్ను పవిత్రపరచండి, నేను అపవిత్రుని, నీ రక్తముతో నన్ను శుద్ధీకరించమని ఆయనను అడిగితే మొట్టమొదటిగా ఆయన నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఇలా నువ్వు వ్యవహరించి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, దేవునికి విధేయత కలిగి జీవిస్తూ ఆయన మీద ఆనుకుని నీ కుటుంబం నువ్వు జీవిస్తూ ఉంటే, ఆయన వచ్చినప్పుడు ఆయన నువ్వు కూడా ఆపి, ప్రభువా, నా గృహాన్ని దాటిపోవద్దంటే ఖచ్చితంగా ఆయన నీ గృహంలోకి అడుగు పెడతాడు. రెండో విషయం, అబ్రహాము ఏం చేశాడు? సాష్టాంగపడ్డాడు. అంటే లోబడ్డాడు, వినయం చూపించాడు, విధేయత కలిగి ఉన్నాడు. గర్వం కానీ అహంకారం కానీ లేదు. ఆయన విధేయత కలిగి, నలిగిన మనస్సు కలిగి దేవుని పాదాల దగ్గర వంగి సాష్టాంగపడి, ప్రభువా, నువ్వు నన్ను దాటి వెళ్ళొద్దు అని ఆయన పాదాల మీద పడగానే ప్రభువారు ఆ ఇంటిలోనికి వెళ్ళాడు, ఆ ఇంటిలో ఉన్నాడు. రెండవది ఏంటో తెలుసా? ఆయన నీ ఇల్లు దాటిపోకుండా నువ్వు వ్యవహరించవలసిన తీరు సాత్వికత, వినయ మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు ప్రభువారు నీ గృహములోకి వెళతాడు. అప్పుడు ప్రభువారు గృహములోకి వెళ్ళి అబ్రహాము తయారు చేసిన భోజనాలు ఆరగించి వెళుతూ ఒక దీవెనిచ్చాడు. మరలా నేను వస్తాను. నేను వచ్చే సమయంలో ఏదైతే నీకు సంతోషముగా లేదో, నెమ్మది లేదో, సమాధానము లేదో, ఆ ఇసాకును
నీకు నేను అనుగ్రహిస్తానని ఆశీర్వదించి వెళ్ళాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు నిన్ను దర్శించటానికి, నిన్ను ఆశీర్వదించటానికి ఇక్కడికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? అయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దు అని సాష్టాంగపడి ఆయన కాళ్లకు మ్రొక్కి విధేయత కలిగి, వినయ మనసు కలిగి, నలిగిన మనసు కలిగి, అహంకారాన్ని వదిలేసి నువ్వు దేవుని దగ్గర పరిశుద్ధముగా వెళితే ఆయన నీ గృహంలోకి వచ్చి నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇలాంటి కృప మనందరికీ కలుగునుగాక. రండి, మనమందరము తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తున్నాను. అయ్యా, ఒక్క మాటతో తండ్రి ప్రపంచాలను సృజించిన సృష్టికర్త, నీకే స్తుతులు స్తోత్రాలు. ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలయ్యా. రాత్రంతా నీ ఉచితమైన కృపలో మమ్మల్ని దాచిపెట్టి కాపాడి మమ్మల్ని రక్షించి పోషించి అయ్యా మాకు జీవాన్నిచ్చి మరలా నీ పాద సన్నిధిలో ప్రభువా ఇలా నిన్ను ఆరాధించటానికి, నిన్ను గణపరచటానికి, అయ్యా నీ జీవపు వాక్కు వినటానికి మాకును మా కుటుంబంలో ఉన్న బిడ్డలందరికీ మీరు అనుగ్రహించిన ఈ గొప్ప శ్రేష్టమైన సమయమును బట్టి నీకే, నీ పాదములకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం. నీకే మ్రొక్కుతున్నామయ్యా, నీకే మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, మా గృహంలోనికి రండి ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఏ కుటుంబంలో అయితే సమాధానం లేకుండాందో, ఏ కుటుంబంలో అయితే ప్రభువా నాయన సంతోషం లేదో, నెమ్మది లేదో ప్రభువా, దేని కారణం బట్టి ప్రభువా వారు సంతోషంగా లేరో అయ్యా, వారి యొక్క అక్కర్లన్నీ తీర్చండి, వారి అవసరతలన్నీ తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. అది ఉద్యోగమైన, వివాహమైన, గర్భఫలమైన తండ్రి, గొప్ప దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. వాటన్నిటి విషయంలో మీరు కార్యం జరిగించమని, మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆశ్చర్యకార్యములను బట్టి నీకు వందనాలు. ఈరోజు జన్మదినము, ఈరోజు వివాహ దినములు జరుపుకుంటా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, వారికి సంపూర్ణమైన సమృద్ధిని, అయ్యా రక్షణ, మారు మనసును కూడా బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు, ఎంతమంది అయితే ప్రభువా నాయన ఆపరేషన్ జరిపించుకోవడానికి సిద్ధపడుతున్నారు, ఎవరికైతే ప్రభు రిపోర్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరి విషయంలో తండ్రి మీరు కార్యం జరిగించండి. రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉండటానికి, ఆపరేషన్లో తండ్రి నీ దయగల హస్తం ఉంచండి. సంపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్ అనుగ్రహించి ప్రభు నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇప్పుడే బిడ్డలు మీరు తాకి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామములో అడుగుచున్నానయ్యా. వారి విషయంలో మీరు ఇచ్చిన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు. మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవన కాలం ముందు నీ కాడి మోసే కృప అనుగ్రహించండి. యవన బలము తండ్రి నీ పరిచర్యలో వాడబడే కృప బిడ్డలకు అనుగ్రహించండి. వాక్య ధ్యానంలోను, ప్రార్థనలోను వారికి ఆసక్తిని రేపండి అయ్యా. ప్రార్థన ఆత్మను మా యవన బిడ్డల మీద కుమ్మరించండి అయ్యా. యవనస్తులు ప్రభు బలవంతుని చేతిలో బాణం వంటి వారిగా తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను. చంటి బిడ్డలను, వృద్ధులను, ప్రభు బాలింతలను, గర్భిణీ స్త్రీలందరినీ ప్రభు నీ కృపలో భద్రపరచండి. నీ సంరక్షణ అనుగ్రహించమని అడుగుతున్నాను. ఈరోజు మా బిడ్డలు చేస్తున్న పనులను, ఉద్యోగాలను, వ్యాపారాలన్నిటినీ ప్రభు దీవించి ఆశీర్వదించమని, ప్రభువా నీ కృపలో భద్రపరచమని. అయ్యా, ఎవరైతే గృహాలు ప్రారంభించి ప్రభువా మధ్యలో ఉన్నాయో వాటన్నిటిని ప్రభువా సంపూర్తిగా కంప్లీట్ చేసే కృపను అనుగ్రహించమని. ఎవరైతే లోన్ స్కోర్స్కి అప్లై చేశారో వారి లోన్ విషయంలో కూడా సహాయం చేయండి అయ్యా. తండ్రి, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో యేసు నామములో ఇప్పుడే వారిని తాకి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని. అయ్యా, త్రితద్వేవా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అబ్రహాం గుడారాన్ని ప్రభువా దర్శించి ఆశీర్వదించి ప్రభువా సేదదీరి ప్రభువా భోజనం ఆరగించి తండ్రి నాయన
ఆశీర్వదించి వెళ్ళినట్టు మా గృహాల్లోకి ఇప్పుడు మీరు వస్తున్నందుకు వందనా. అయ్యా, మా స్తుతులను మీద ఆసీనులో వండయ్యా. ఆశ్చర్యకరుడా స్తోత్రాలు, ఆలోచనకర్త స్తుతులు స్తోత్రాలు. అయా తండ్రి, మా జీవ ఫలములను ప్రభా తండ్రి మైన మీ ముందుకు తీసుకొస్తున్నావు తండ్రి. మమ్మల్ని బ్లెస్ చేయమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుండి నడిపించునుగాక, ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ యొక్క వర్తమానాలు ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటే ఈ ప్రార్థనలు వర్తమానాల ద్వారా మీరు పొందిన మేళలను, మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. రండి, మీ అందరిని ఆహ్వానిస్తున్నాను ఈ పరిచర్యలో. మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుదాం, కడదాం. అలాంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మీలో చాలామంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, షేర్ చేస్తున్నారు. అందరం బట్టి నీ వందనాలు తెలియజేస్తారు. మరొకసారి మీ అందరికి బ్లెస్ చేస్తూ యేసు నామములో సమృద్ధి మీకు కలుగునుగాక, ఆమేన్.